లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ దొంగలు మామూలోళ్ళు కాదు. ఏం దొంగతనం చేస్తే ఎవరికి దొరకకుండా ఉంటామో అనే విషయం పీహెచ్డీ చేశారేమో. ఎవరో ఊహించిన వస్తువులు దొంగలించారు, ఎవరికి దొరకకుండా తప్పించుకున్నారు. కానీ దొంగలని మించిన తెలివితేటలు కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ ఆ దొంగల ఆట కట్టించాడు, ఊచలు లెక్క పెట్టించాడు. అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న ఈ దొంగ పోలీస్ కథేంటో చూద్దాం. ఆ దొంగలు పలు దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కారు. చిక్కిన ప్రతిసారి ఏదో తప్పు చేస్తూ దొరికిపోతున్నామని భావించారు. ఎలాగైనా ఈసారి చేసే దొంగతనం ఎవరూ కనిపెట్టలేకుండా చేయాలని అనుకున్నారు. అయితే విలువైన వస్తువులు చోరీ చేస్తే ఎక్కువ పట్టించుకుంటారని, తక్కువ విలువైనవి ఎక్కువ మొత్తంలో చోరీ చేసి అధిక లబ్ధి పొందాలనుకున్నారు. ఇందుకోసం కొత్తగా నిర్మించే ఇళ్లను ఎంచుకున్నారు. కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఉండవు, కాపలా ఉండదు, చివరికి లైటింగ్ కూడా ఉండదు. తమను పట్టుకునేవారు ఉండరు అని నిర్ధారించుకున్నారు. పక్కాగా ప్లాన్ అమలు చేశారు. లక్షల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇంతకీ ఆ దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువులు ఏంటి అనుకుంటున్నారా? కొత్తగా నిర్మించే ఇంట్లో ఉండే వస్తువులు, విద్యుత్ వైర్లు, కరెంట్ స్విచ్ బోర్డులు, టైల్స్, ఫర్నిచర్స్, డోర్లు, శానిటరీ ఐటమ్స్ వంటివి ఏవి దొరికితే అవి ఎత్తుకెళ్లారు. ఈ డిఫరెంట్ చోరీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వారిని అరెస్ట్ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు, సోలార్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్న నివాసాల వద్ద ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇత్తడి తదితర వస్తువుల దొంగతనాలకు పాల్పడే నేరస్తులను కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ చొలసాని శ్రీనివాసరావు ఈ వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, మచిలీపట్నం, గుంటూరు జిల్లా మంగళగిరి, గుంటూరులో పలుచోట్ల మంగళగిరి ప్రాంతానికి చెందిన 8 మంది ఈ చోరీలకు పాల్పడుతున్నారన్నారు. వీరిలో 4గురిని పట్టుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నాము అన్నారు. వీరంతా ఉదయం సమయంలో చోరీ ప్రాంతాన్ని ఎంచుకొని రిక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ లేకుండా జాగ్రత్త తీసుకుంటారని, నిర్ధారిత ప్రాంతానికి సమీపంలోని పంట పొలాల్లోంచి మాత్రమే వెళ్లి చోరీ చేస్తారని పేర్కొన్నారు. వీటిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కంకిపాడు ఎస్ఐ సందీప్ తన సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపి కొత్తగా నిర్మించే ఇళ్ల వద్ద నిఘా వేసి దొంగలను పట్టుకున్నారన్నారు. అరెస్టైన వారిలో మంగళగిరి ప్రాంతానికి చెందిన మేకల గోపి, తుమ్మ ఎర్రకోటయ్య, పోట్లూరు మల్లేశ్వరరావు, మేకల జానీలు పట్టుబడినట్లు తెలిపారు. వీరి నుంచి 11 లక్షల విలువైన రాగి, ఎలక్ట్రికల్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్న సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, కానిస్టేబుళ్లు మూర్తి, చంద్రబాబు, బాజీబాబు, హోంగార్డ్ పిల్లైలకు డీఎస్పీ రివార్డులు అందజేశారు. ఏది ఏమైనా దొరకమనుకున్న దొంగలను అత్యంత చాకచక్యంగా పట్టుకున్న ఈ పోలీసులు నిజంగా అభినందనీయులే కదా. For more videos like this, subscribe Big TV channel.